మన జీవితంలో ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు, ఒక సమస్య ఎదురైనప్పుడు, మన కళ్ళ ముందు ఏవైనా జరగకూడనివి జరుగుతున్నప్పుడు మనం ఏమవ్వాలి? అర్థం చేసుకోవాలి. దేవుడు నాకేదో పాఠాన్ని నేర్పిస్తున్నాడు, దేవుడు నా జీవితాన్ని మార్చుకోమంటున్నాడు, తన ఆత్మను నన్ను పాటించమంటున్నాడు అని గ్రహించాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మన కళ్ళ ముందు ఎన్ని జరిగినా, మన కళ్ళ ముందు ఏమి జరిగినా నాకు సంబంధం లేదన్నట్టుగా బతుకుతాం. అది చూసి మారకపోగా ఇంకా మన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాం. ఫరో కూడా అదే చేశాడు. ఫరో కళ్ళ ముందే ఆ రక్తము నీళ్లు రక్తముగా మారిపోయినప్పుడు మారాలి. అమ్మో, నా ప్రజలు బాధపడుతున్నారు, ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మా మీద తన పగను కుమ్మరిస్తున్నాడు, మేము మారాలి అని మార్చుకోకుండా మరలా తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు? కఠినం చేసుకున్నాడట. కఠినం చేసుకొని